హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రాచీన విద్యా విధానంలో విద్యాధ్యయనానికి సెలవు ఎప్పుడెప్పుడు ఇచ్చేవారో తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో భారతీయ విద్యా విధానం విద్యార్థులు సంపూర్ణ వ్యక్తులుగా, మంచి వ్యక్తిత్వం కలవారుగా తయారు చేసేది. మన విద్యా విధానం వ్యక్తి యొక్క సమగ్ర అభివృద్ధికే ప్రాధాన్యతనిచ్చింది. ఆధ్యాత్మిక, భౌతిక, నైతిక, మేధోపరమైన అంశాల్ని బోధించేది. విద్యాబోధన ఇళ్ళు, దేవాలయాలు, గురుకులాలు, పాఠశాలలు వంటి ప్రదేశాలలో ప్రశాంతంగా ఉన్న చోట సాగేది. మన దేవాలయాలు విద్యా కేంద్రాలుగా ఉండేవి. ప్రాచీన భారతీయ విద్యా విధానం విద్యార్థులకి వినయం, నీతి, క్రమశిక్షణ, స్వావలంబన, పరోపకారం వంటి నైతిక విలువలతో కూడిన విద్యని అందించేది. సృష్టిని, ప్రకృతిని గౌరవించడం నేర్పేది. ఆధునిక పాఠశాల విద్యా వ్యవస్థని 1830లలో లార్డ్ థామస్ బాబింగ్టన్ మెకాలే మన దేశానికి తీసుకువచ్చాడు. ఇది చాలా వరకు బ్రిటిష్ మహారాణి సేవలో మనల్ని సేవకులుగా తయారు చేయడానికే తయారు చేయబడింది. ఈ విద్యా విధానంలో సృజనాత్మకతకి కానీ, సొంత ఆలోచనలకు కానీ, వ్యక్తిత్వానికి కానీ అవకాశం లేదు. ఇప్పటి మన విద్యా విధానం కేవలం మనం బ్రిటిష్ వారికి విధేయులం కావాలనేదే ముఖ్య కోణంగా తీర్చిదిద్దబడింది. మన భారతీయుల నిజమైన చరిత్రని దాచిపెట్టి విదేశీయులే గొప్పవారు, భారతీయులకు అసలు చరిత్రే లేదు, విశ్వంలోనివన్నీ కనిపెట్టిన వారు విదేశీయులే అని విదేశీయుల అబద్ధపు చరిత్రను అంతటినీ మన చేత బలవంతంగా చదివించి మన మెదళ్లలో మనం చరిత్రహీనులమనే ఆత్మ న్యూనతని నూరిపోసేశారు. వారు తయారు చేసిన టెక్స్ట్ బుక్స్ని బట్టి పట్టి పరీక్ష పేరుతో అర్థం పర్థం లేని ప్రశ్నలకి జవాబులుగా బట్టి పట్టిన దాన్ని అక్కడ వదిలేయాలి. కానీ ప్రాచీనంలో భారతీయ విద్యా విధానంలో వేదాలు వల్లివేస్తూ ప్రకృతిలో మమేకమై ప్రకృతి ద్వారా దాని గురించి తెలుసుకుంటూ జీవన నైపుణ్యాల్ని సాధించే సమయానుకూలంగా అనేకమైన విద్యల్ని నేర్చుకునే వెసులుబాటు ఉండేది. సూర్యారాధన, అగ్ని ఆరాధన విద్యలో ముఖ్యాంశాలుగా ఉండేవి. దానివల్ల అనంతమైన విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని పొందగలిగేవారు విద్యార్థులు. వేదాలు, వేదాంతాలు, వ్యాకరణం, తర్కం, సాహిత్యం, సాంఖ్యం, లలిత కళలు, 64 కళలు, వైద్యం, శస్త్రచికిత్స, తత్వజ్ఞానం, విలువిద్య మొదలైన యుద్ధ విద్యలు, ఖగోళం, జ్యోతిషం, భూగోళం, ఆర్థికం, గణితం మొదలైన శాస్త్రాలు, వ్యవసాయం, తంత్రవిద్య, మంత్రవిద్య, ఆయుర్వేదం, మనస్తత్వశాస్త్రం, లోహ విద్య మొదలైన విద్యలెన్నింటినో గురువులు విద్యార్థులకు అందించేవారు. సూర్యుడు వేదపారంగతుడు, దినాధిపతి కాబట్టి ఆదివారం రోజు తప్పనిసరిగా విద్యాధ్యయనం చేయాలి. కానీ బ్రిటిష్ వారు మన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని నాశనం చేయాలని ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు. దానివల్ల పిల్లలు సోమరిపోతులుగాను, మందబుద్ధులుగాను తయారయ్యారు. కానీ మనకి ఎప్పుడు చదువుకోవాలనే దానికి కానీ, ఎప్పుడు చదువుకి సెలవు ఇవ్వాలనే దానికి కానీ స్పష్టమైన సమయాలు, రోజులు ఉన్నాయి. అవేమిటంటే వేదాన్ని చదువుకోవడాన్ని, ధర్మశాస్త్రాలు చెప్పించుకోవడాన్ని శ్రవణ నక్షత్రయుక్త శ్రావణ పౌర్ణమి నాడు కానీ, హస్త నక్షత్రయుక్త పంచమి నాడు కానీ, పుష్యమాసంలో రోహిణి నక్షత్రం ఉన్న రోజున కానీ జలాశయం సమీపంలో అంటే చెరువు, నది మొదలైన ప్రదేశాల్లో ప్రారంభించాలి. ఇంకా సెలవులు ఎప్పుడెప్పుడంటే శిష్య, ఋత్విజ, గురు, బంధువులలో ఎవరైనా మరణిస్తే ఆ క్షణం నుంచి
3 రోజులు చదవకూడదు. స్వశాఖ శ్రోత్రియ బ్రాహ్మణ్ మరణించిన 3 రోజుల పాటు చదవకూడదు. సంధ్యా సమయాల్లో చదవకూడదు. ఉరుములు వినపడినప్పుడు, ఆకాశంలో మెరుపులు కనబడినప్పుడు, భూకంపం, ఉల్కాపాతం మొదలైన సమయాల్లో చదవడాన్ని ఆపేయాలి. వేద, ఆరణ్యక అధ్యయన సమాప్తి జరిగిన తర్వాత పూర్తిగా ఒక పగలు ఒక రాత్రి సెలవిచ్చేయాలి. అష్టమి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి తిథుల్లోనూ, చంద్ర సూర్య గ్రహణాల సమయాల్లోనూ, ఋతు సంధుల్లోనూ, పాడ్యమి నాడు, శ్రాద్ధ భోజనాలు మొదలైన వేళల్లోనూ చదువుకి సెలవివ్వాలి. అంటే పూర్తిగా ఒకరోజు సెలవిచ్చేయాలి. అయితే ఏకోత్తిష్ట శ్రాద్ధానికి భోజనం లేదా ప్రతిగ్రహ సమయాల్లో 3 రాత్రులు గడిచేదాకా చదువుకి సెలవిచ్చేయాలి. అంటే అనధ్యయనాన్ని పాటించాలి. ఉత్సవాలకి శకరధ్వజం దిగినప్పుడు, ఇంకా ఏడుపులు పెడబొబ్బలు దగ్గరలోనే వినపడుతున్నప్పుడు, శవం లేచినప్పుడు, అంటే దగ్గరలోనే ఎవరైనా చనిపోయినప్పుడు తాత్కాలికంగా చదువుకి సెలవివ్వాలి. అపవిత్రమైన ప్రదేశంలోనూ, అపవిత్రంగా ఉన్నప్పుడును, మాటిమాటికి ఆకాశం మెరుస్తూ ఉన్నప్పుడును, మధ్యాహ్నం 12 గంటలకి, ఎక్కువసార్లు ఉరుములు వినపడినప్పుడు, నీటి మధ్యలో ఉన్నప్పుడు, అర్ధరాత్రి వేళల్లోనూ చదవకూడదు. ఎవరైనా విశిష్ట వ్యక్తి వచ్చినప్పుడు చదవడం ఆపాలి. పరిగెడుతూ కానీ, మద్యం వాసన వస్తున్నప్పుడు కానీ, గాడిద, ఒంటె, గుర్రం, నౌక, చెట్టు, పర్వతం మొదలైన వాటి మీద కూర్చున్నప్పుడు కానీ, ప్రయాణిస్తున్నప్పుడు కానీ చదవకూడదు. దొంగలు కానీ, రాజులు కానీ, అంటే అధికారులు కానీ గ్రామానికి ఉపద్రవం తెచ్చినప్పుడు కూడా చదవకూడదని మన పూర్వీకులు చెప్పారు. ఆయా వేళల్లో మన ప్రాచీన విద్యా విధానంలో చదువుకి సెలవిచ్చేవారు. ముఖ్యంగా పాడ్యమి నాడు అస్సలు చదవకూడదని మన పురాణాలను బట్టి తెలుస్తోంది. రామాయణంలో సుందరకాండలో సీతాదేవి రావణాసురుడితో మాట్లాడుతూ, పాడ్యమి నాడు చదివే వాడి విద్యలాగా నశించిపోతావు అని అంది. కాబట్టి కనీసం పాడ్యమి నాడు మన పాఠశాలలకి సెలవిస్తే విద్యార్థులు కొంత మందబుద్ధులు కాకుండా ఉంటారేమో. ఆ దిశగా మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఆదివారాలు కాకుండా అమావాస్య, పౌర్ణమి, అష్టమి, పాడ్యమి మొదలైన తిథుల్లో సెలవిచ్చుకుంటే బాగుంటుంది. ఆ రోజుల్లో సెలవిచ్చుకునేలా ప్రయత్నం చేద్దాం. హరి ఓం.